సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? సో చాలామంది చూసి వెళ్ళిపోతుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం మంచి మంచి కంటెంట్ నేను ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి. వాటి నుంచి మీరు జాగ్రత్త. మీరు 7001456759 ఈ నంబర్‌కి వాట్సాప్ చేస్తే ఏది రియల్ అకౌంట్, ఏది ఫేక్ అకౌంట్ అనేది మీకు తెలుస్తది. ఓకే. 7001456759 వాట్సాప్ చేయాలి. మీరు గాని కాల్స్ చేశారంటే మీ మీ నంబర్ బ్లాక్ అయిపోద్ది. ఓకే. సో రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్‌పైరీ రేపు మండే 26థ్. సో ఫస్ట్ ఆఫ్‌లు ఏమైనా ఉన్నాయో ముందు చూద్దాం. క్యాలెండర్‌లోకెళ్ళి ఆఫ్‌లు గాని, న్యూస్‌లు గాని స్టాక్ క్యాలెండర్‌లోకి వెళ్తున్నాం. స్టాక్ క్యాలెండర్‌లోకి వచ్చాక హాలిడేస్‌లో చూస్తే ఇప్పుడు 8థ్ నెల. ఓకే. ఏప్రిల్ 26థ్. సో ఈ ఆగస్టు వచ్చేసి ఆగస్ట్ 26థ్. ప్రెజెంట్ ఆగస్ట్ 15 తప్ప ఇంకేం లేవు. అక్టోబర్ 2కి ఉంది. ఓకే. మహాత్మా గాంధీ అంతే. స్టాక్ తాలూకు రిజల్ట్ ఏమైనా స్టాక్ రిజల్ట్స్ ఏమైనా కావాలి అంటే చూడండి. నేచురల్ ఆయిల్ గ్యాస్ ది డివిడెంట్ ఉంది. దాని తాలూకు రిజల్ట్ ఉంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తాలూకా రిజల్ట్ వస్తది రేపు. దాని డివిడెంట్. సో ఇవన్నీ మీరు రేపు చూడొచ్చు. మీరు ఎవరైనా రేపు చూడాలి అనుకుంటే అప్‌కమింగ్ ఈవెంట్స్‌లో చూసుకోవచ్చు ఇది. ఓకే. ఎకనామిక్ క్యాలెండర్‌లో 23 26కి అయితే ప్రెజెంట్ ఏమి లేవు. పెద్దగా న్యూస్‌లు. సో తీసేద్దాం. ఓకే. కమింగ్ టు పాయింట్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరే వచ్చి ఏల్చింది. అంటే ఆల్రెడీ హై దగ్గరే ఉంది ఇది. మిడ్ క్యాప్ నిఫ్టీ హై దగ్గరే ఉంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే మీరు హై బ్రేక్ అయితే చాలు. ఈ హై అనేది బ్రేక్ అయితే 13,098 ఈ హై బ్రేక్ అయితే మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. అదే విధంగా ఈ రెడ్ లో గాని బ్రేక్ అయితే ఓకే. మీరు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి వరకు ఫస్ట్ టార్గెట్ అయ్యిద్ది? ఈ లెవెల్ సపోర్ట్ వరకు అయ్యిద్ది. ఇది డౌన్ సైడ్ టార్గెట్ అయ్యిద్ది. అప్ సైడ్ టార్గెట్ అంటే అప్ సైడ్ ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి టార్గెట్ పెద్దగా ఏం పెట్టుకోలేం. బట్ మీరు పైకి వెళ్తే ఒక 10, 20 పాయింట్స్, 30 పాయింట్స్ టార్గెట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఇది వన్ డే టైం ఫ్రేమ్ లో చూసాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చాక ఇవి లెవెల్స్. ఓకే. మార్కెట్ వెళ్ళాలి అంటే రేపు మార్కెట్ ఏమవుతుంది తెలుసా? ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 13,098 ఈ లెవెల్ కానీ క్రాస్ చేస్తే అప్ సైడ్ మూమెంటం వస్తుంది. కన్ఫర్మ్ గా వస్తుంది. మీరు ఎంత పెద్ద పెద్ద ర్యాలీలు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టార్గెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఓపెన్ అవడమే ఎక్కడెక్కడ కాకుండా దీని పైన ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటది. కిందకి రావడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ 13,098 ఓపెన్ అవడం అంటే ఈ లెవెల్ దగ్గరలో కానీ లేదా పైన కానీ ఎక్కడైనా ఓపెన్ అయితే రిజెక్షన్ తీసుకుంటది. రెసిస్టెన్స్ తీసుకుంటది. ఇది గుర్తుపెట్టుకోండి. కింద ఎక్కడైనా ఓపెన్ అయిందా, దీన్ని క్రాస్ చేసిందా, అప్పుడే సిఈ ప్లాన్ చేయండి. అప్పుడే మంచి ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే కింద నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది కాబట్టి పైకి వెళ్ళాలనుకుంటాను. ఓకే. ఇది రెండు. ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను. ఓపెన్ అయితే రెసిస్టెన్స్, కింద నుంచి వస్తే ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఓపెన్ అవడం చిన్న ఫ్లాట్ గానీ చిన్న గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చింది అనుకో 12,943 ఈ జోన్, ఇది ఒక జోన్ కింద పెట్టుకోండి. ఈ జోన్ క్రాస్ అవగానే 12,850 వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 850 ఇక్కడ వరకు, ఈ జోన్ వరకు. సో ఇక్కడ ఒక ట్రేడ్ అయితే మీకు ప్లాన్ అవుద్ది. ఎన్ని పాయింట్స్ ట్రేడ్ ప్లాన్ అవుద్ది తెలుసా? ఇది ఎన్ని పాయింట్స్ అంటే 850 నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్. ఇందులో మీరు 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే చాలు. ఇక్కడ ఈ డౌన్ సైడ్. ఓకేనా? ఇక్కడ డౌన్ క్లియర్, చాలా క్లియర్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్, స్మాల్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ చిన్న గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ లేకపోతే స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ 12,943 కిందగా వస్తే 12,850 వరకు వస్తే ఛాన్స్ ఉంది. 850 వరకు. బట్ అదే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ డౌన్ కానీ ఈ రేంజ్ లోనే, ప్రీవియస్ డే రేంజ్ లోనే ఓపెన్ అయ్యి కింద నుంచి పైకి కానీ క్రాస్ అయిందంటే అప్పుడు బయింగ్ ప్రెషర్ వచ్చినట్టు, బయర్లు స్ట్రాంగ్ గా ఉన్నట్టు. వాళ్ళు దీనిపైన తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఓపెన్ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే రిజెక్షన్ తీసుకుంటారు. ఓకే. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వద్దాం. ఫిన్ నిఫ్టీకి రండి. ఫిన్ నిఫ్టీ చూడండి, ఇక్కడ గ్యాప్ ఆల్మోస్ట్ కవర్ చేసింది. బట్ మార్కెట్ లో ఒక అప్ సైడ్ ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు? ఈ లెవెల్ పైన. ఎందుకంటే ప్రీవియస్ డే కూడా పెద్దగా మూమెంటం ఏం జరగలేదు. 2 days ఒక రేంజ్ లో ఉన్నట్టు ఉంది. ఇగో చూడండి, ఆ ముందు రోజు జస్ట్ ఈ కింద ఇగో ఇక్కడ
జస్ట్ దీని పైకి వెళ్ళి వచ్చింది అంతే తప్ప పెద్దగా మార్కెట్ మూమెంటం ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేస్తానంటే ఈ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేది ఈ క్యాండిల్ లోకి వస్తుంది, ఆ తర్వాత వస్తే ఈ క్యాండిల్ బాడీ దగ్గరకు వస్తుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. ఇవి సపోర్ట్లు. ఓకే, ఇది కింద సపోర్ట్లు ఇవన్నీ. సో నేను సపోర్ట్లో లైన్ పెట్టుకుంటున్నాను కదా అని మీరు లైన్ పెట్టుకోకండి, ఒక జోన్ లా పెట్టుకోండి. ఎలా అంటే ఇట్లా ఇట్లా ఒక జోన్ లా గీసుకోండి. ఎలా అప్పుడు మీకు కొద్దిగా అంటే బాక్స్ లా దొరుకుతుంది మార్కెట్. ఓకే, చాలా సింపుల్ అండి. ఫిన్ నిఫ్టీ 23,202 దీని కింద 23,158 వరకు మీరు ప్లాన్ చేయండి టార్గెట్ 1. ఇంకా కిందకి ఫ్లోలో వస్తే 23,120 ఇది టార్గెట్ 2. ఫ్లోలో వస్తే దీని కిందకు వచ్చి మార్కెట్ క్లోజ్ చేసి ఫీడ్ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, ఫ్లాట్ ఇది చూడండి, లాస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్. సో రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 23,304 బాగా వినండి, ఎంత 23,304 క్రాస్ అవ్వాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రీవియస్ డే ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అయిపోయినట్టు. ఎందుకంటే చూడు 1 2 3 4 5 6 7 8 సార్లు టచ్ చేసింది. దీని పైన ఓపెన్ అయితే ఇప్పుడు ఈ సపోర్ట్ కింద పనిచేస్తుంది. కొద్ది టైం స్పెండ్ చేసి మార్కెట్ బ్రేక్ అయితే బాగుంటది అప్ సైడ్, అప్పుడే కాల్ సైడ్ మీరు ప్లాన్ చేయండి, అప్పుడే మంచి ట్రేడ్ అవుద్ది. లేదు మార్కెట్ ఓపెన్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఇక్కడ ఎక్కడ ఓపెన్ టైం పాస్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కిందకు వచ్చింది అనుకో, కిందకు వస్తే మీరు పుట్ ప్లాన్ చేయకండి, పిఈ ప్లాన్ చేయొద్దు, వద్దు. ఇదంతా వరస్ట్ జోన్. ఎక్కడ పిఈ ప్లాన్ చేస్తారు? దీని కింద, ఇక్కడ దీని కింద నుంచి దీని వరకు, దీని నుంచి దీని వరకు. ఓకే, 23,120, 23,158, 23,220 ఇక్కడ పుట్ ప్లాన్ చేస్తారు, దీనిపైన కాల్ చేస్తారు. ఈ లోపల వద్దు, మార్కెట్ వరస్ట్ గా ఉంది. ఓకే, ఇది ఫిన్ నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సేమ్ 1 డే టైం ఫ్రేమ్ లో పెడితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ లోనే ఏడుస్తుంది. సో ఇది హై, ఇది లో. ఓకే, ఇది రెసిస్టెన్స్ అవుద్ది. సపోజ్ సపోర్ట్లు పెట్టేసుకుంది, ఇది ఒక సపోర్ట్ అయింది కింద, దాని కిందకి వస్తే మళ్ళీ ఇది ఒక సపోర్ట్ అయింది. ఓకే, సపోర్ట్ అయింది, ఇది మాత్రం రెసిస్టెన్స్ అవుద్ది. ఓకేనా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఓకే, డన్. ఇప్పుడు మీరు మార్కెట్ చూడండి, సింపుల్ చాలా. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే అప్పుడు మార్కెట్ ఈ రేంజ్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ రేంజ్, ఇది సెకండ్ సపోర్ట్ అయింది. ఎందుకంటే మార్కెట్ చాలా స్పీడ్ పడింది కాబట్టి కన్ఫర్మ్ గా ఇక్కడికి వస్తుంది. ఓకే, చాలా సింపుల్. బ్యాంక్ నిఫ్టీ ఎలాగా 51,117 సేమ్ కాన్సెప్ట్ అంతా సేమ్ అండి. ఎందుకంటే అన్ని మార్కెట్ ఒకలా ఉన్నాయి. ఫ్లాట్ ఇన్నా, స్మాల్ గ్యాప్ అప్ ఇన్నా, లేకపోతే ఇక్కడ ఎక్కడ టైం పాస్ చేసి కింద నుంచి బయింగ్ ప్రెషర్ తో పైకి బ్రేక్అవుట్ అయితే 51,000 ఓకే 117 పైన సిఈ ప్లాన్ చేస్తారు. క్లియరా? దీనిపైన ఒకవేళ ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ టైం పాస్ చేసి రిజెక్షన్ తీసుకుని కిందకు వస్తే ఇక్కడ ఏ పుట్టు ప్లాన్ చేయొద్దు, ఇక్కడ పిఈ ఏమి ప్లాన్ చేయొద్దు. పిఈ ఎక్కడ ప్లాన్ చేస్తారు? 50,871 దగ్గర. ఓకే, 50,871 ఈ లెవెల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50,797. ఓకే, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇక్కడ వరకు మార్కెట్ ఫ్లోలో వస్తే 50,689. ఓకే, చాలా క్లియరా? మళ్ళీ లెవెల్స్ చెప్తున్నాను చూసుకోండి. 50,871 సేమ్, మళ్ళీ అలాగే 50,797, మళ్ళీ ఇక్కడ 50,689, ఆ కింద 50,475. ఇవి లెవెల్స్. సో ఇక్కడ కానీ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. ఇది కానీ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ లో మీరు కింద వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఫ్లోలో వస్తుంది, మార్కెట్ వస్తే చాలా స్పీడ్గా పడడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇది అంతా బయర్లు కూర్చున్న ఏరియా కదా, స్టాప్ లెస్ ఇక్కడే ఉంటాయి. సో మార్కెట్ స్పీడ్ కింద కావాలని ట్రై చేస్తుంది. ఓకే, సో దీని కింద మీరు ప్లాన్ చేస్తారు. సో దీని కింద మీరు పుట్ ప్లాన్ చేస్తారు, ఇక్కడెక్కడ పుట్ ప్లాన్ చేయరు, ఇక్కడెక్కడ. దీనిపైన మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 50 కూడా వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 కూడా మీరు 1 డే టైం ఫ్రేమ్ లో పెడితే, ఎందుకు 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తానంటే 1 డే టైం ఫ్రేమ్ లో తెలిసిపోతుంది మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుందా ఇవ్వదా అని. సో ఇక్కడ స్ట్రెంత్ చూస్తే ఇది హై, ఇది లో, ప్రీవియస్ డే ఇదే లో,
ప్రీవియస్ లో మొన్నటి కూడా లో ఇదే. ఒకవేళ మార్కెట్ కిందకే రావాలి అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది కాబట్టి దీని 50% ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా. లేదంటే ఇక్కడ వరకైనా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. దాని తర్వాత వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ కిందకి. ఓకే, పైకి ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? పైకి వెళ్తే ఇది రెసిస్టెన్స్. పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఉంది చూడండి. ఈ గ్యాప్ కవర్ చేయాలి నిఫ్టీ 50లోనే గ్యాప్ ఉంది, ఇంకెక్కడా గ్యాప్ లేదు. మీకు ఇగో నేను పెడుతున్నాను చూడండి ఎన్ని పాయింట్లు గ్యాప్ ఉందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ గ్యాప్ ఉందండి. ఓకే, 92 పాయింట్స్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అనేది కవర్ అవ్వాలి, చాలా రోజుల నుంచి కవర్ అవ్వలేదు. సో ఇది కవర్ అవ్వాలి కాబట్టి మోస్ట్లీ ట్రై చేస్తారు. సో ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇక్కడ రండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 24,869 ఇది రెసిస్టెన్స్. సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఎక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ టైం పాస్ చేసి ఫ్లోలో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ సిఈ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అది ఆల్మోస్ట్ 24,960 కవర్ చేయడానికి వెళ్తుంది. ఓకే, ఫ్లోలో బ్రేక్ అయ్యింది. అదే మీరు 24,780 గాని బ్రేక్ అయితే డౌన్ సైడ్ 24,731 దెన్ 24,679 ఈ రెండు మీరు ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సేమ్ 24,780 24,731 24,679 ఇవి లెవెల్స్. ఈ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్ లెవెల్ అయితే ఒకటే ఉంది, జస్ట్ ఈ లెవెల్ కానీ 24,867 కానీ బ్రేక్ అయితే పెద్ద స్పేస్ ఉంది, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ కవర్ చేయాలి కాబట్టి 24,940 వరకైనా మీరు ఈజీ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది నిఫ్టీ 50. ఓకేనా, అది నిఫ్టీ 50. సో అంతే, ఇంకా పొజిషన్స్ లోకి వెళ్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారు? కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. సేమ్ ఫిన్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి లైట్ గా. నిఫ్టీ 50లో ఇద్దరు ఇక్కడ పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50 వాంట్ టు గో అప్. బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే లాస్ట్ 16 మినిట్స్ షార్ట్ బిల్డప్, కొద్దిగా బిగ్ ప్లేయర్ వచ్చాడు, షార్ట్ బిల్డప్ మళ్ళీ లాంగ్ బిల్డప్ మళ్ళీ షార్ట్ చూడండి ఎంత పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్లు వచ్చారు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరిగింది మిడ్ క్యాప్ నిఫ్టీలో, ఎందుకంటే ఆల్రెడీ మిడ్ క్యాప్ నిఫ్టీ హై దగ్గర ఉంది, బాగా హైలో ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీ. 1 డే టైం ఫ్రేమ్ పెడితే మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్రెడీ హై దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ తీసుకోవాలనుకుంటుంది మిడ్ క్యాప్, అందుకు మిడ్ క్యాప్ లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, షార్ట్ బిల్డప్ జరిగాయి గట్టిగా. ఓకే, ఆల్ టైమ్ హై దగ్గర. అదే ఫిన్ నిఫ్టీ చూస్తే, ఎందుకంటే ఒక్కొక్క ఇండెక్స్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. ఫిన్ నిఫ్టీలో ఏం బిగ్ ప్లేయర్లు ఎవరు లేరు, షార్ట్ కవరింగ్ తర్వాత లాంగ్ అన్వైండింగ్ అయింది అంతే. అదే మీరు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బిగ్ ప్లేయర్ ఎవరైనా వచ్చాడంటే లేదు, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, ఏ బిగ్ ప్లేయర్ అయితే అక్కడ లేదు. నిఫ్టీ 50లో ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చారా? షార్ట్ బిల్డప్ నిఫ్టీ 50లో ఒక బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ కూడా గట్టినే జరిగింది, లాంగ్ బిల్డప్ 2, మళ్ళీ షార్ట్ బిల్డప్ గట్టిగా జరిగింది. లాంగ్ అంటే నిఫ్టీ 50 ఎలాగంటే మంచి ఫైట్ అయ్యింది. షార్ట్ బిల్డప్ 3 క్రియేట్ చేశారు చూడండి, లాంగ్ బిల్డప్ 3 క్రియేట్ అయ్యాయి, అంటే రెండు వైపులా గట్టిగా, అంటే ఇద్దరు ఫైట్ చేసుకున్నారు నిఫ్టీ 50లో. సో నిఫ్టీ 50లో అయితే ప్రెసెంట్ మీరు చూస్తే, అందుకు 2 రోజుల నుంచి మార్కెట్ చూసారా చిన్న డోజీ క్యాండిల్ ఇచ్చింది. ఎందుకు? కింద నుంచి పుష్ చేస్తున్నారు, పై నుంచి పుష్ చేస్తున్నారు, అందుకు నిఫ్టీ 50లో అది జరిగింది. ఓకే, అదనమాట. సో ఇది టెలిగ్రామ్ లింక్. టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇలా కాకుండా మీరు ఎక్స్ట్రాగా నేర్చుకొని ట్రేడ్ చేయాలి, హెడ్జింగ్ కానీ, లేకపోతే నార్మల్ హెడ్జింగ్ ట్రేడ్స్ కానీ, లేకపోతే ఆల్గోస్ కానీ, లేదా సెల్లింగ్ కానీ, లేదా బయింగ్ కానీ, ఏదైనా నేర్చుకొని ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. 700-145-6759. ఓకే, ఇది ప్రెసెంట్ మా నెంబరు. ఫీజు ఏమో ప్రెసెంట్ 31,000 ఉంది, బట్ మీకు ఆఫర్ లో 24,500కి వస్తుంది. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అది మీ ఇష్టమే, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, టైం ఇవ్వాలి అంటే మీరు ఇవ్వచ్చు. ఇక్కడ లైఫ్ టైం కోర్స్ యాక్సెస్ ఉంటుంది, అండ్ ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటాయి, మీకు గైడెన్స్ ఉంటుంది, మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయి, అన్ని చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా, సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత A to Z కోర్స్ లోకి వెళ్ళాక ఫస్ట్ వీడియో ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ వీడియో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది ఏమని చెప్తాను. ఓకేనా, సో అప్పుడు వీడియో చూస్తాను, ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, బాయ్.